ఏంటంటేనండి, లోకమంతా తిరిగి లోక సంబంధాలతో తిరిగి అనేక వ్యసనాలతో అనేకమైన వ్యర్థమైన వాటిలంతా తిరిగి చివరాఖరికి వచ్చేసరికి వారందరూ వదిలేసేసరికి ఆ లోకమంతా కూడా వాడందరినీ దూరం అయిపోయేసరికి చివరాఖరికి వచ్చేసరికి ప్రభువా, ఈ యొక్క లోక భోగాలు నాకు శాశ్వతం కాదని ఇప్పుడు తెలిసింది. ఈ యొక్క నేను చూస్తూ అన్నీ కూడా శాశ్వతం కాదు ప్రభా. ఇంతవరకు కూడా నేను లోకాశలకు నేను తిరిగాను ప్రభా, లోకాశలకు నేను ఒంగిపోయాను ఆయన. నేను లోక భోగాలు సుఖ భోగాలు నేను చూసుకున్నాను కదా, ఇదిగో నువ్వు బలహీన అయిపోయానని నీ సన్నిధిలో నేను మోకరిస్తున్నాను. నిజమే, సేవకులు అనేక వాక్యం ద్వారా నేను చెప్పినా కానీ నేను లెక్క చేయకుండా నేను ఆలస్యం నీ మందిరానికి చేసి నిన్ను ప్రక్కన పెట్టి నాకున్న ఆస్తిని బట్టి నాకున్న అంతస్తుని బట్టి నీ యొక్క లోక సుఖభోగాలు నేను అనుభవించాను. చివరాఖరికి వచ్చేసరికి నువ్వే దిక్కు ప్రభువా. ఇదిగో అయ్యా, నాకున్న దాంట్లో 1,00,000 రూపాయలు ప్రభువా నీకు కానుక పెట్టలేస్తున్నాను. నా సమస్యలు, నా బలహీనత, నా యొక్క అన్ని సమస్యలన్నీ కూడా మీరు తీర్చండి అంటే పరిశుద్ధాత్మ దేవుడు తీర్చేస్తాడంటారా? తీర్చేస్తాడండి. ఆయన డబ్బులు కావాలని అడుగుతున్నాడా దేవుడు? నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నీకు కార్యం జరిగిస్తానని వాక్యంలో చెప్పాడండి. నువ్వేదైనా నువ్వు కోరుకున్నావంటే శ్రేష్టమైనదానిగా ఉండాలంట. దేవుడు ఇక్కడ నీ కానుక అడుగుతులేదు. దేవుడు నిన్ను ఏదో నువ్వు వేసుకున్న బంగారం అడుగుతులేదు, నువ్వు వేసుకున్న వడ్డనం అడుగుతులేదు, హారం ఏమీ అడగట్లేదు. అక్కడ ఏదైనా నువ్వు అనుకున్న ఒక మొక్కుబడి చేసుకున్నావంటే అది శ్రేష్టమైన దానిగా ఉండాలంట. అంటే శ్రేష్టమైనది అంటే నువ్వు పొందుకున్న తర్వాత ఆలస్యము చేయకుండా ఆ యొక్క కార్యక్రమం నువ్వు ఏదనుకున్నావో అది సఫలపరచాలంటండి. చాలా మంది నేను చెప్తా ఉన్నాను, చాలా మంది నేను చూస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నారంటేనండి, ఒక కార్యం అనుకుంటున్నారండి, ఆ యొక్క కార్యం అయిన తర్వాత కనీసం మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నారు. కానీ అప్పుడు అనుకుంటున్నారంట ఏమని, అయ్యా నా కార్యం జరిగితే నేను నా యొక్క 7 స్త్రీలతో లేదంటే నా యొక్క సంఘముతో నేను మా యొక్క గృహంలో నేను ప్రార్థన పెట్టించుకుంటాను, ఈ యొక్క గృహంలో నేను స్తుతి ఆరాధన పెట్టించుకుంటాను అని అన్నారంటండి. చాలా మంది మనవారు కూడా ఉన్నారండి చాలా మంది అందులో. అయితే పెట్టించుకోలేని పరిస్థితి అండి. కార్యాలు జరుగుతూ ఉన్నా కానీ ఆ యొక్క స్తుతి ఆరాధన అన్నది, ఆ యొక్క ప్రార్థన ఆలస్యము చేయకూడదు అంటే ఎంత మాత్రము కూడా అది కూడా మనం గమనించాలి. దేవుడు నిన్ను మొక్కుకోమని చెప్పలేదు, నిన్ను కానుకేయమని దేవుడు చెప్పలేదు. నువ్వు అనుకున్నావు కనుక అది ఆలస్యము చేయకంతే. ఎందుకంటే రెట్టింపు ఆలస్యము తర్వాత జరుగుతుంది. నిజమైన కార్యము నువ్వు అనుకున్నప్పుడు నిజంగా జరుగుతుందండి. ఎందుకంటే ఆయన నీ విషయంలో కార్యం చేస్తాడు ఆలస్యం చేయకుండా. నువ్వు మొక్కుబడి చేసుకున్నావు, ఆ యొక్క మొక్కుబడి నువ్వు ఆలస్యం చేయకుండా ఆయన సన్నిధిలో నువ్వు నెరవేర్చాలి. నువ్వు నెరవేర్చలేనప్పుడు ప్రభువా మళ్ళీ నాకు ఈ సమస్య వచ్చిందని నువ్వు ప్రార్థిస్తే, నువ్వు ఏడిస్తే, నువ్వు గోజాడితే ఆయన వింటాడండి? ఆయన అంగీకరిస్తాడా మీ మాట? ఎన్నో కార్యాలను జరిగించుకున్నావు, నువ్వు ఎన్నో కార్యాలు సఫలపరుచుకున్నావు. నువ్వు ఆయనకు అనుకున్నావు కదా, ఆయన అలాగే నీతో చెప్పలేదు. నువ్వు అనుకున్నప్పుడు ఆ యొక్క ప్రార్థన నువ్వు సన్నిధిలో ఆ యొక్క గృహంలో పెట్టించుకోవాలని ఆశపడ్డావు. నువ్వు సన్నిధిలో ఆ యొక్క గృహంలోనో నువ్వు ప్రార్థన పెట్టించుకోవాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. నీ సాక్ష్యము నా దేవుడు ఇక్కడ జరిపించాడని సన్నిధిలో నిలబడి నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యం నీలో లేదే, నువ్వు అడుగుతా వెళ్ళిపోతావు, కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. ఏదైనా వచ్చేసరికి, ఏదైనా ఒక కార్యం జరగబోయేసరికి దేవుడు ఎందుకో నా జీవితంలో కార్యం జరగట్లేదు, ఎందుకో నా జీవితంలో ఆలస్యం జరుగుద్ది ఆలస్యం. నువ్వు ఆయన పట్ల చేయట్లేదు, ఆ ఆలస్యం నీ పట్ల ఆయన చేస్తాడేంటి? ఎంతవరకు కాదండి. ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకుందాం. అంటే ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాలని కాదు, ఆయనకి చెల్లిస్తానన్నాం. ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లించే వారిలో ఉండాలి. ఆ రోజు నువ్వు ఒక మొక్కుబడి చేసుకున్నావు ఆయన పాదాల చెంత, నువ్వు తీర్చాలంటే